రైతాంగం అందరూ కూడా ప్రజలందరూ కూడా విపరీతమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకవైపు నుంచి ప్రభుత్వం మేము మానిటరింగ్ చేస్తున్నాం, లేకపోతే మా అధికారుల్ని మరి పర్యవేక్షణ చేయమన్నాం. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు ఒకవైపు నుంచేమో మీటింగ్లు పెట్టి మాట్లాడుతున్నాం అని చెప్తుంటారు, టెలికాన్ఫరెన్స్లు పెట్టాం లేకపోతే వీడియో కాన్ఫరెన్స్ పెట్టాం అని చెప్తుంటారు. అంటే ఇవన్నీ పబ్లిసిటీకి పరిమితం అవుతున్నాయి తప్పితే వాస్తవంగా ప్రజలు మాత్రం విపరీతమైన ఇబ్బంది పడుతున్నారు. ప్రజల్లో ప్రధానంగా ఈ సీజన్లో రైతాంగం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎందుకంటే గోదావరి జిల్లాలో అయితే కోతలు అన్నీ వచ్చినాయి. కోతలకి అందరూ కూడా సెకండ్ క్రాప్ కాబట్టి, వేసవకాలం పంట కాబట్టి మిషన్ మీద ఆధారపడి ఈ వ్యవసాయం రైతాంగం అందరూ ఆలోచన చేస్తున్నారు. ఆ మిషన్లు తిరగాలంటే డీజిల్ కావాలి కంపల్సరీ. అవి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయించాలంటే డీజిల్ కావాలి. కోతలు కోయాలంటే వరి కోత మిషన్లకి డీజిల్ కావాలి. బారులు తీరి కిలోమీటర్లు తరబడి ఈ వాహనదారులందరూ కూడా బంకుల చుట్టూ తిరుగుతుంటే ఈ ప్రభుత్వం అంతా బాగానే ఉందని చెప్తుంటారు. మాకు తెలిసినంత వరకు రేపు ఆయిల్ కంపెనీలు చేస్తున్నటువంటి మోసం ఏ రకంగా అంటే, రేపు 1వ తారీఖు 30వ తారీఖు తోటి ఎలక్షన్ ప్రచారం జరిగిపోతుంది కాబట్టి 1వ తారీఖు నుంచి రేట్లు పెంచాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ప్రజలకి సరిగ్గా ఎన్ని ఇబ్బందులైనా పడుతున్నారు తప్పితే ఏ విధంగానే కూడా అరకొరగా 100 లీటర్లు కావాల్సినటువంటి మిషన్ ఏదన్నా తిరగాలంటే రోజుకి ట్యాంకర్ టిన్నులు ఆయిల్ కావాలి. దానికి ఏదో 10 లీటర్లు కొట్టాం 5 లీటర్లు కొట్టామంటే ఏ రకంగా సరిపోతుంది? ఒకవైపు నుంచి అది, రెండో వైపు నుంచి అధికారులు మేము మానిటరింగ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఎక్కడేమి మానిటరింగ్ చేస్తున్నారు మీరు? స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చెప్పినటువంటి విధంగా మీరు కావాల్సినటువంటి వాళ్ళకి మాత్రమే స్లిప్పులు రాయించేటువంటి సందర్భాలు నేను చాలా చూశాను. ఇది మంచి పద్ధతి కాదు. మొన్నటి వరకు రైతాంగానికి ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటిది మనం చూస్తే, మొన్న పంటలు పండించుకునేటువంటి టైంలో ఎరువులు కొరత వచ్చి ఎరువులు బ్లాక్ మార్కెట్లో కొనుక్కొని ఎరువులు వేసుకుని కష్టపడి పండించుకున్నారు చేను, యూరియా దొరక. మరి ఆ పండించిన దాన్ని ఎలా మార్కెట్లో అమ్ముకుందాం కోసుకుందాం అనుకుంటే ఈరోజు వచ్చినటువంటి విధానం ఇది. భయపడుతూ ఉన్నటువంటి పరిస్థితి రైతులు. ఎందుకంటే ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు. వర్షం పడితే ఆరుగాలలో పండించి కష్టపడి పండించి పెట్టుబడి పెట్టినటువంటి రైతు సర్వనాశనం అయిపోతాడు. దీని మీద మాత్రం మీరు రాజకీయాలు పక్కన పెట్టి రైతాంగాన్ని ఆదుకునేటువంటి విధంగా, ప్రధానంగా కోస్తా జిల్లాల్లో మాత్రం ఈ వరి కోత మిషన్లకే ప్రయారిటీ ఇచ్చి రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం, లేకపోతే వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడటం, టెలికాన్ఫరెన్స్లో మీకు ఇబ్బందులు లేవని చెప్తున్నారు. ఇబ్బందులు ఖచ్చితంగా ఉన్నాయి. పెట్రోల్ బంకులు కంపెనీలు ఏవైతే ఉన్నాయో, డీజిల్ సంబంధించినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఈ కంపెనీలన్నీ కూడా రేపు 1వ తారీఖు వరకు అరకొరగా కొడుతున్నటువంటి ఆయిల్ 1వ తారీఖు నుంచి ఎన్నికలు అయిపోతాయి కాబట్టి రేట్లు 20 రూపాయలు 30 రూపాయలు పెంచుతారు లీటర్కి. ఇది చాలా దుర్మార్గం. మీరు పెంచుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకున్నాను. ప్రస్తుతానికి ఆయిల్ మాత్రం వీళ్ళకి అందుబాటులో ఉండేటువంటి విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దానికి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ప్రజల పక్షాన రైతుల పక్షాన మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. విషయాలతో పాటు ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పెళ్లిళ్ళ సీజన్ జరుగుతుంది. విపరీతమైనటువంటి పెళ్లిళ్ళు ఎక్కడ పడితే అక్కడ జరుగుతుంది. ఈ పెళ్లిళ్ళకి ఎక్కడికి వెళ్ళాలన్నా వాహనదారులకి కావాల్సినటువంటి డీజిల్ కొరత, అదేవిధంగా బ్రతుకు తెరువు కోసం
వృత్తి చేసుకున్నటువంటి ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో, ఆటోలు నడుపుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కుటుంబం గడవటమే కష్టమయ్యేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. ఎందుకంటే ఇంచుమించు కొన్ని వేలు ఆటోలు ప్రతి సెంటర్లోని కూడా ఉన్నాయి. డీజిల్ కొట్టకపోవడం వల్ల కిలోమీటర్ల తరబడి బంకుల దగ్గర ఆటోలు తిరుగుతున్నాయి. ప్రధానంగా ప్రయాణికుల కోసం, ప్రజల కోసం, వాళ్ళ సౌకర్యార్థం కానీ, వీళ్ళకి జీవనోపాధి గురించి కానీ ఆటో డ్రైవర్లకి వాళ్ళకు కూడా ప్రయారిటీ ఇవ్వాలన్నటువంటి అవసరం ఉందనేటువంటిది ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రైతుల గురించి కానీ, వీళ్ళ గురించి కానీ అనేక మాటలు మాట్లాడినటువంటి మీరు ఈవేళ గాలికి వదిలేస్తున్నారు. ఏ డిపార్ట్మెంట్ అయినా సరే కష్టం వస్తే రోడ్డు ఎక్కబడినటువంటి పరిస్థితి వస్తే ప్రభుత్వం బాధ్యతగా మాత్రం వీళ్ళని ఎవరిని పట్టించుకోవడం లేదని చెప్పడానికి అనేక ఉదాహరణలు. మొన్నటిదాకా ఎరువుల గురించి బాధపడ్డారు రైతులు అందరూ. కష్టపడి పండించినటువంటి పంటని అప్పజొప్ప చేసి పండి ఎరువులు కొనుక్కొని పంట కాపాడుకున్నటువంటి రైతుగా ఆ పంట చేతికి వచ్చేటప్పటికి ఈ రోజుని వాళ్ళు అమ్ముకోవడానికో పోసుకోవడానికో అవకాశం లేకుండా పొరపాటున ఎక్కడన్నా వర్షం కుడుతుందంటే మాత్రం సర్వనాశనం అయిపోతారు. దీనికి పూర్తిగా ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలనేటువంటి పరిస్థితులు వస్తాయనేటువంటిది కూడా మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.